హాయ్ ఫ్రెండ్స్, అందరికీ ముందుగా దసరా శుభాకాంక్షలు. అఖండ టూ గురించి మనమైతే ఈరోజు అప్డేట్స్ వస్తే దసరాతో అయితే ఒక మంచి పోస్టర్ని అయితే రిలీజ్ చేశారు. ఆ పోస్టర్లో బాలకృష్ణ గారిని చూస్తుంటే మామూలుగా లేదు, ఒక అఘోరలాగా ఉగ్ర రూపం చూపిస్తున్నట్లుగా ఆ త్రిశూలం పట్టుకొని ఆ ముఖంలో వచ్చే ఆ వెలుగు చూస్తుంటే అసలు ఆ ఉగ్ర రూపం ఎలా ఉంటుందా అన్న భయంకరమైన రూపంలో అయితే ఈ పోస్టర్ని అయితే రిలీజ్ చేశారు. మొత్తం ఆ త్రిశూలం పట్టుకొని కాలు ఇలా లేపేసి మామూలు లేదు అసలు పోస్టర్ వేరే లెవెల్ అని చెప్పాలన్నమాట. ఇంకా పోస్టర్ని చూస్తుంటే ఇంకా అఖండ 2 రిలీజ్ డేట్ని అయితే ఇప్పటికి అనౌన్స్ చేశారు. లాస్ట్ టైం మనం టీజర్ చూసుకున్నట్లయితే అఖండ టీజర్ మామూలుగా లేదు, బీజిఎం అయితే మామూలు తమనైతే చెదగొట్టాడని చెప్పాలి. ఆల్రెడీ మనం అఖండ చూసుకున్నట్లయితే అఖండ ఎంతటి బ్లాక్ బస్టర్ హిట్ అయితే సొంతం చేసుకుందో మనకు తెలుసు. సో దీనికి కూడా తమనే మ్యూజిక్ అనమాట. సో టీజర్ అయితే అఖండ 2 నుంచి ఆల్రెడీ మనకి 2 months బ్యాకే వచ్చేసింది. టీజర్లో ఇలాగ త్రిశూలం పెట్టుకొని ఇలా రప్ప నడుక్కి వెళ్ళిపోతారు అనమాట బాలకృష్ణ గారు. సో ఆ టీజర్ చూసుకున్నట్లయితే మనకి టీజర్ ఎండింగ్లో మనకి దసరాకైతే ఈ సినిమా రిలీజ్ అవుతుంది అని అయితే చెప్పడం జరిగింది. కావాలంటే మీకు ఇక్కడ ఫోటో పెడుతున్నాను, అందులో చూడండి. దసరాకి అయితే సినిమా రిలీజ్ అయిపోతుందని చెప్పారు. అలా పోస్ట్ పోన్ అవ్వకుంటూ వచ్చిందనమాట అఖండ 2 రిలీజ్ డేట్. మొత్తానికైతే ఇప్పుడు ఒక కొలిక్కి వచ్చింది రిలీజ్ డేట్ అనేది. మొత్తానికి అఖండ 2 December 5th రాబోతుందనమాట థియేటర్లోకి. సో మొత్తం వరల్డ్ వైడ్గా December 5th అయితే సినిమా రాబోతుంది. December 4th యూఎస్ఏలో అంటే నార్త్ అమెరికాలో రిలీజ్కి సిద్ధంగా ఉందన్నమాట. ఇంకా అలాగే చూసుకున్నట్లయితే అఖండ ఎంతటి ఘన విజయం సాధించిందో మనకు తెలుసు. అఖండ 55 కోట్ల నుంచి 60 కోట్ల మధ్యలో బడ్జెట్ని అయితే పెట్టడం జరిగింది. సో ఆ సినిమా 135 నుంచి 140 కోట్ల గ్రాస్ని అయితే వసూలు చేసి వరల్డ్ వైడ్గా బ్లాక్ బాస్టర్ హిట్ని అయితే సొంతం చేసుకుంది. మనకి December 2nd అయితే అఖండ రిలీజ్ అయిందనమాట. December 2nd రిలీజ్ అయిన ఒక మంచి టాక్ అయితే రాబట్టి, పాజిటివ్ వైబ్స్ అయితే రాబట్టి, సో అది జనవరి అంటే సంక్రాంతికి కూడా మంచి హైప్ని అయితే తీసుకెళ్ళి సంక్రాంతిలో కూడా దుమ్ము దులిపే కలెక్షన్లు అయితే రాబట్టింది. ఇంకా అలాగే అఖండ 2 కూడా మంచి ఘన విజయం సాధిస్తుందని మనం అందరం కోరుకుందాం. అలాగే చూసుకున్నట్లయితే ఆ సినిమా 155-160 కోట్ల గ్రాస్ని రాబట్టి ప్రాఫిట్ని అయితే రాబట్టింది. అలాగే అఖండ 2 కూడా ఒక 500 కోట్ల గ్రాస్ని అయితే రాబట్టడం పక్కా అని తెలుస్తుంది. ఇంకా చూసుకున్నట్లయితే కొత్త పోస్టులతో కొత్త సినిమాలు అయితే అప్డేట్స్ అయితే వచ్చేస్తున్నాయి. మనశంకర వరప్రసాద్ గారి ఆల్రెడీ నయనతార గారి లుక్ని అయితే నిన్న రివీల్ చేశారు. అలాగే చిరంజీవి గారిది ఈ రోజు అయితే ఫస్ట్ సాంగ్ ప్రోమో అయితే రిలీజ్ చేయబోతున్నారు. మరి ఆ సాంగ్ ఎలా ఉండబోతుందో నెక్స్ట్ వీడియోలో మీకు అప్డేట్ చేస్తాను. అలాగే వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.